హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన రాజమండ్రి తాడితోటలో ఉన్న వీవింగ్ మిస్టేక్ స్టోర్ అని ఎస్వీఎస్ఎస్లో అద్భుతమైన సేల్ ఒకటి కండక్ట్ చేస్తున్నారండి. ఈ మే నెల 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 4 రోజులు మాత్రమే ఈ సేల్ ఉండబోతుంది. కానీ సేల్ మిస్ అయితే ఖచ్చితంగా బాధపడతాం మనం. అలాంటి ఒక బ్యూటిఫుల్ సేల్ అనమాట. ఇటీవల కాలంలో సెకండ్ యానివర్సరీ పేరుతో మనకి మల్చందేరి దుపట్టాస్ అండ్ డ్రెస్సెస్ 3 పీసెస్ 500కి ఇచ్చారు. గుర్తుంది కదండి ఎస్వీఎస్ఎస్లో. అందులోనే మంచి మంచి డిజైన్స్ ప్రీమియం కంటెంట్ మళ్ళీ అయితే వచ్చేసింది. కాకపోతే ఈసారి కూడా 3500. చిన్న చేంజ్ ఏంటి అంటే మినిమం ఒక 2000 బిల్ చేసిన వాళ్ళకి 3 మల్చందేరి జామ్దాని వీవింగ్ దుపట్టాస్ 500కే వస్తాయి. లేదు మేము విడిగా కొనుక్కుంటాము, విడిగా కావాలి మాకు దుపట్టాస్ అనుకున్న వాళ్ళకి కూడా ఇస్తారండి. కాకపోతే 3 1000 రూపాయలు అవుతాయి. యానివర్సరీకి 1000 పీసెస్ ఇస్తే ఒక్క రోజులో క్లీన్ స్వీప్ చేసేసారండి. అలాంటిది మళ్ళీ అలాంటి దుపట్టాస్ కంటెంట్ వచ్చిందంటే మినిమం మార్కెట్లో ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చేసి 500 వాల్యూ చేసేవి మనకి ఇక్కడ 3500కే వస్తున్నాయి. లేదంటే 3000 రూపాయలకైనా తీసుకోవచ్చు. దాంతోపాటు ఎస్వీఎస్ఎస్ వీవింగ్ మిస్టేక్స్లో అద్భుతమైన చీరలు వచ్చినాయి. ఒకసారి చూడండి. వీవింగ్ మిస్టేక్లో వచ్చిన న్యూ ఇయర్ స్టాక్ చూసిన తర్వాత మినిమం 2000 బిల్లు చాలా తక్కువ పెట్టారు. మీకే అనిపిస్తుంది, అంత బాగున్నాయి. పైగా ఇంకొకటి అతి తక్కువ ప్రైసెస్కి అసలు బార్గెనింగ్ చేసే విధానమే లేకుండా తీసుకొచ్చారు. ఇక నుంచి బేరాలు ఉండవమ్మా, కానీ బడ్జెట్లో ప్రీమియం శారీస్ మాత్రమే దొరుకుతాయి. డోలాలు, బెనారస్ టిష్యూలు, ప్రీమియం మష్రూమ్ శారీస్ ఇలాంటివన్నీ కూడా చాలా 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 బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఆఫర్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా చెప్తారు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఎస్వీఎస్ఎస్ లో ఉన్నాం. ఎస్వీఎస్ఎస్ అనేది కంప్లీట్ గా వీవింగ్ మిస్టేక్ చూడండి, మీ అందరికీ తెలిసిందే కదా. వీవింగ్ మిస్టేక్ లో మరి బ్రైడల్ సీజన్ ఉంది కాబట్టి రకరకాల అకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని మించి ఒకదాని మెయిన్ గా కంటెంట్ ఒకదాని మించి ఒకటి రావడం అనేది గొప్ప విషయం కాదనే చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు తిరగడం తేవడం వాళ్ళ కష్టం ఎప్పుడు ఉండేది. కానీ మనకు కావాల్సింది బడ్జెట్, ప్రైసెస్. అసలు ఈ బడ్జెట్ విన్న తర్వాత వీవింగ్ మిస్టేక్ అంటే ఎస్వీఎస్ఎస్ కి వెళ్ళాలి అనే ఒక ఆలోచనకి, ఒక డెసిషన్ కి మీరు వచ్చేస్తారు. అలాంటి ప్రైసెస్ తో మంచి మంచి కలెక్షన్స్, అది కూడా టిష్యూలో గానీ, బెనారస్ టిష్యూలో గానీ, మష్రూమ్ సిల్క్స్ లో గానీ, డాలర్స్ లో గానీ, డిఫరెంట్ అన్ని కూడా నేను ఇప్పుడు చెప్పిన ఫ్యాబ్రిక్స్ ఏమైనా అవన్నీ కూడా ప్యూర్స్ లో వచ్చేసిందండి కలెక్షన్. అన్ని కూడా డిజైనర్ పీస్లే, ఏది కూడా రెగ్యులర్ గా చూసినట్టు కాకుండా ప్రతిదీ డిజైనర్ శారీస్ అనమాట. మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే క్లాసీగా కనిపించే శారీసే. చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ రావడం వల్ల ప్రైస్ మనకి బాగా బాగా బడ్జెట్ లో వస్తాయి. నార్మల్ గా వీవింగ్ మిస్టేక్ అనేది బడ్జెట్ లో వస్తాయి, ఎస్వీఎస్ఎస్ అంటే మరి కాస్త బడ్జెట్ లో వస్తాయి. సో అసలు ఆ విశేషాలు ఏంటో, కొత్త కంటెంట్ ఎలా ఉందో, కలెక్షన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది మేడం మాటలో తెలుసుకుందాం. దాంతో పాటు కలెక్షన్ మన కళ్ళారా చూసేద్దాం, ప్రైసెస్ ఆవిడ నోట్ తో వినేద్దాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అందరికి. నుండి సత్య. ఇప్పటి వరకు శుభంలో వచ్చాను. ఇప్పటి నుంచి మీకోసం బడ్జెట్ లో మన వీవింగ్ మిస్టేక్ చెప్పడానికి ఎస్వీఎస్ కూడా వచ్చేసాను. ష్యూర్ మ్యామ్, హార్ట్లీ వెల్కమ్. మాకు మీకు కూడా మన ఎస్వీఎస్ కస్టమర్స్ కి, మన శుభం కస్టమర్స్ కి అందరికి కూడా, మీ ఫాలోవర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాం. అండ్ ఈ రోజు మనం ఇచ్చిన ప్రైజెస్ ఏంటో, వచ్చిన ఐటమ్ ఏంటో క్లియర్ గా చూపిద్దాం. మంచి మంచి కలెక్షన్ ఇస్తూ ఉంటాం, అది కూడా మన బడ్జెట్ లో. బడ్జెట్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అండి. అసలు వీవింగ్ మిస్టేక్ అంటేనే మనకు కావాల్సిన బడ్జెట్, దాంట్లో కూడా బడ్జెట్ లో కూడా బడ్జెట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనారస్ మనకి టిష్యూ శారీస్ ప్లెయిన్ వస్తాయండి, చిన్న బుటీతో. ఝాన్సీ గారు, ఈ శారీస్ బయట ఎంత కమ్ముతున్నారు? మేడం మీరు అలా అడగకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఇదే టిష్యూ శారీస్ ఉన్నాయండి, మనం 3000 3500 ఫ్రెష్ లో సేల్ చేస్తారు. నేను అడిగేది వీవింగ్ మిస్టేక్. వీవింగ్ మిస్టేక్ లో కూడా మినిమం 1800 నుంచి 23, 24, 25 వరకు ఒక్కొక్క షోరూమ్ లో ఒక్కొక్క ప్రైస్ అమ్ముతారు. కానీ మన ఎస్వీఎస్ఎస్ లో మాత్రం రేట్లు, మీతో పాటు నేను కూడా ఇప్పుడే వింటున్నానండి, నాకు కూడా రేట్లు చెప్పలేదు. బడ్జెట్ మాత్రం నొక్కి చెప్పొచ్చని మీరు, నేను బడ్జెట్ లో ఇస్తానని మాత్రమే చెప్పారు, అదే చెప్పాను మీకు. కానీ మన ఎస్వీఎస్ఎస్ లో ఫిక్స్డ్ ప్రైస్, బడ్జెట్ ఫ్రెండ్లీ వీవింగ్ మిస్టేక్ లో కూడా ఈ శారీస్ అయితే నేను ప్లెయిన్ టిష్యూ శారీస్ 1000 రూపీస్ కి ఇస్తున్నానండి సేల్ కి. 1000 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్. ఇంకొక విషయం అండి, ఎస్వీఎస్ఎస్ లో శారీస్ అనేవి మీకు ఎలాంటి శారీస్ ఉంటాయో ఒక ఐడియా అయితే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ కస్టమర్స్ అయిన వాళ్ళకి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా చెప్తున్నాము, ఇప్పటి వరకు అంటే బార్గెనింగ్ సిస్టమ్ అనేది ఇంకా ఉండబోదు. దయచేసి బార్గెన్ చేయొద్దు, ఎందుకంటే వీళ్ళు తెచ్చే ఫ్యాబ్రిక్ అయినా, వీళ్ళు తెచ్చే ఇప్పుడు ఇచ్చే ప్రైసెస్ అయినా సరే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా, మెయిన్ కస్టమర్ కి బడ్జెట్ లోను, తర్వాత కస్టమర్ హ్యాపీగా ఇంట్రెస్ట్ గా తీసుకునేలాగా ఉంటాయి. సో ఇక్కడ నుంచి బార్గెనింగ్ సిస్టమ్ అయితే లేదండి. దయచేసి ఒక చిన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం, వినతి చేసుకుంటున్నాం. సో మరి ఈ ప్లెయిన్ టిష్యూ శారీస్ ఒకసారి ఒక 2 శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాం. ప్రతి దాంట్లో కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉందండి. ఇవి పోల్కా డాట్స్, ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే, కానీ మనకి బార్డర్ వచ్చేసరికి దీంట్లో పోల్కా డాట్స్ వచ్చింది.
ఆల్ ఓవర్ అంతా కూడా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది, కానీ ప్లెయిన్ టిష్యూ మీకు క్లియర్ గా తెలుస్తుందో లేదో. చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇది ఒకసారి చూడండి, ఇది కూడా కనిపించిన బుటీ ఉంది, కొన్ని ప్లెయిన్స్ ఉంటాయి, కొన్ని బుటీస్ ఉంటాయి. ఒకసారి శారీ చూడండి, ఇది మనకి ప్లెయిన్స్ లో కూడా ఇలా విత్ బార్డర్ అన్నమాట. బార్డర్ కంపల్సరీ ఉంటుందండి. ఒకసారి చూడండి, ప్లేన్ అంటే సెల్ఫ్ బోర్డర్ అండి, గోల్డ్ జరీతో సెల్ఫ్ బార్డర్. ప్లెయిన్ అంటే మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ బోర్డర్ ఉంటుంది. డిజైనర్ బోర్డర్ అంటే సెల్ఫ్ చూడండి, అసలు ఈ బార్డర్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా 1000 రూపీస్ కి అయితే ఇస్తున్నానండి. మనకి కొత్త కలెక్షన్ అయితే చాలా రెడీగా ఉంది మేడం. ఈ బార్డర్ ఇలా ఉందా? ఈ బార్డర్ అంటే ఎన్ని బార్డర్స్ ఉన్నాయి చూడండి. ఇది పోల్కా బూటీస్ అంటే ఒక ఓన్లీ ప్లెయిన్ టిష్యూ లోనే చూడండి, బోర్డర్ లేదు కానీ పికాక్స్ వచ్చినాయి, బంచెస్. ఇది ఇంకా సూపర్ కదా. ఆల్ ఓవర్ సారీ డిజైనర్ పీసెస్ అంటే చూసారా, అవి ఇలా ఉంటాయి అనమాట. ఎంత క్లాస్ గా ఉందో చూడండి. ప్లెయిన్ రెడ్ గానీ గోల్డ్ గానీ బ్లౌజ్ వేస్తే అద్దరిపోతుంది. అంటే ప్లెయిన్ శారీస్ మీద అయితే ఇలా మొత్తం ఎక్కడైనా బంచెస్ వస్తాయి, కానీ మోస్ట్లీ బార్డర్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. స్టైల్స్ కొన్ని చూపిస్తున్నాము, ప్రతి దాంట్లోనూ నెంబర్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఈ శారీస్ ఏమైనా సరే ఓన్లీ 1000 రూపీస్, నో బార్గెనింగ్. ప్రతిసారి బార్గెనింగ్ అని చెప్తున్నామని మాత్రం తిట్టుకోవద్దు, మీకు ఇక్కడ ఫిక్స్ అయిపోతారు కదా, అందుకు చెప్తున్నాం అనమాట. సో ప్లెయిన్ లో మీకు చూపించింది ఇక్కడ ఒక 10 శారీస్ చూపించుంటాం. మినిమం ఒక 20 to 30 శారీస్ పైనే ఉంటాయి. స్టాక్ వచ్చిన ప్రతిసారి మీకు అప్డేట్ అయితే కంపల్సరీ వస్తుంది. దాంతోపాటు SVSS పేజ్ కూడా ఫాలో అయిపోతూ ఉండండి. మేడం ఎప్పుడు వచ్చిన కంటెంట్ అప్పుడు హ్యాపీగా మీ ముందు పెడుతున్నారు, విత్ ప్రైసెస్ తో సహా, విత్ డీటెయిలింగ్. ఇప్పుడు ఒక శారీని చూపించామనుకోండి, శారీలో ఏంటి స్పెషల్, ఎందుకు ఈ శారీ తీసుకోవాలని క్లియర్ గా చెప్పి దాని కాస్ట్ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. సో హ్యాపీగా పేజ్ ఫాలో అయిపోండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి. దీంతో పాటు పేజ్ వేళ పేజెస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడు సర్ప్రైజ్లు కూడా ఉంటాయి, అది మీ అందరికీ బాగా తెలుసు. సో నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ శారీ అండి. అది చెప్పాం కదా, మనకి టిష్యూస్ లోనే 2 రకాలని. ఒకటి ప్లెయిన్ టిష్యూ వచ్చేసి 1000 రూపాయలు అని చెప్పాము. సెకండ్ వచ్చేసి ఆల్ ఓవర్ వీవింగ్ కానీ అంటే బుటీస్ కానీ హెవీ వర్క్ ఉన్నాయి అనమాట. ఇవి మనకి ప్రైస్ ఎలా ఉంటాయి మేడం? 1300కే సేల్ కి ఇస్తానండి. కానీ ఇక్కడ నుంచి చెప్పేది ప్రతిసారి చెప్తున్నాం, నో బార్గెనింగ్స్ అండి, ఫిక్స్డ్ ప్రైసెస్. ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కి మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎక్కడికైనా. ఇంకొక విషయం అండి, ఆన్లైన్ లో మీరు ఓన్లీ రాజమండ్రి వరకునో లేకపోతే చుట్టుపక్కల ఇండియా వరకు మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఒకసారి ఈ శారీస్ లో కూడా కొన్ని రకాల మోడల్స్ చూపిస్తాను, చూసేయండి. అంటే డిజైన్స్ అంటే మీకు నార్మల్ గా మాత్రం ఉండవు. ఒక్కసారి ఎంత హెవీగా ఉందో చూడండి శారీ. అసలు టిష్యూ ఒక క్లాషీ షేడ్ లో వస్తే ఎంత బాగుంటుందో మీకు డీటెయిల్ గా తెలుస్తుంది. అది చూడండి, ఆ టిష్యూలో మనకి కంప్లీట్ గా పటోలా డిజైన్ వచ్చిందండి. వీవింగ్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఏది కూడా ప్రింట్ కానీ బ్రష్ పెయింట్ కానీ ఆ స్టైల్ ఏది కాదండి, మొత్తం అంతా కూడా కంప్లీట్ వీవింగ్. మీకు ఈ బుటీస్ లో కూడా చూడండి 2 రకాల బుటీస్, ఒకటి సిల్వర్ బుటీ ఉంది, ఒకటి గోల్డ్ బుటీ ఉంది. ఆ 2 కాంబినేషన్ లో వచ్చింది ఎప్పుడు కూడా చాలా చాలా బాగుంది. సిల్వర్ కూడా కాదు, రోలెక్స్ జరీతో వచ్చింది. ఎంత బాగుందో చూడండి. వీటిలో చాలా స్టైల్స్ ఉంటాయి, మీకు చూపిస్తున్నాం. ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండి. బార్డర్స్ అన్ని క్లియర్ గా చూడండి. ఇది ఇలా మనకి హెవీగా బార్డర్ హెవీగా వచ్చింది, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీ వచ్చింది. అలాగే ఇక ఒకసారి చూడండి, ఇందులో వితౌట్ బార్డర్ శారీ నేను కూడా తీసుకున్నానండి, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కట్టుకున్నాను. అది కూడా SVSS శారీ. ఆల్ ఓవర్ బుట్టి చూడండి, బంచెస్ వచ్చి, దీంట్లో కూడా బంచెస్ వచ్చినాయి, దాంతో పాటు జరీ బార్డర్. ఇలా అంటే మీకు ఇక్కడ చూపించేవి మాత్రమే ఉంటాయని అనుకోవద్దండి, వీడియోలో ఎక్కువ కంటెంట్ చూపించలేం కాబట్టి వీలైనంత వరకు. ఒకవేళ ఏమండి మేము దూరంగా ఉన్నాం, ఆన్లైన్ లో పర్చేస్ చేస్తామండి, మరి మాకు అన్ని చూపించకపోతే అలా అనుకోవచ్చు. మోస్ట్లీ ఒక 60 to 70% చూపించేస్తాం, మిగిలిన 30% రిమైనింగ్ కూడా మీరు చూడాలి అనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ ద్వారా ఎప్పుడైనా సరే మీకు అవైలబిలిటీ ఉంటుందండి. మార్నింగ్ 9:30 కాదండి, మార్నింగ్ 10-10:30 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ 8-9 వరకు కూడా ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఆన్లైన్ మీదే ఉంటారు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ముందైతే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి మాకు వీడియో కాల్ ఆప్షన్ కావాలని చెప్తే మీకు ఏ టైంకి చేయమంటారు వాళ్ళే చెప్తారు. స్లాట్ బుక్ చేసుకుని హ్యాపీగా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకుని ఎంత దూరం అయినా సరే షిప్పింగ్ తీసుకోవచ్చు. షిప్పింగ్ చార్జెస్ మీవి. అది ఏమంటే షిప్పింగ్ ఫ్రీ అనేది వీవింగ్ మిస్టేక్స్ చరిత్రలో ఎక్కడా ఉండదండి. ఎందుకంటే మనం ఇచ్చేదే చాలా బడ్జెట్ లో ఇస్తున్నామండి, అన్ని కూడా చాలా లో ప్రైస్ లో, మళ్ళీ షిప్పింగ్ కూడా అందులోనా అన్న మాత్రం అడగదు. ఇవి చూసారా మీనాకరి బుటీస్ వచ్చినాయి, ఇది కూడా మీనాకరి. బట్ కలర్స్ చూడండి, ఈ టైప్ ఆఫ్ కలర్స్ మనకి చాలా రేర్ గా వస్తాయి, అది కూడా ప్రీమియం శారీస్ రావడం. నేను చెప్పే ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ బెనారసీ టిష్యూ శారీస్ అండి. అందులో మనకి ఆల్ ఓవర్ ప్లెయిన్ చూసాము, ఆల్ ఓవర్ వీవింగ్ చూసాము, ఇలా డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్, ఇంకా చాలా బెనారస్ టిష్యూ అనగానే కొంచెం మీరు స్మూత్ గా ఉంటుంది కూడా అనుకోవచ్చు. మెయిన్ పాయింట్ నిలబడద్దు అనుకుంటారేమో, ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి, అస్సలు నిలబడదు. ఫ్యాబ్రిక్ ఎప్పుడైతే ఇలా మనం నలిపితే ఇలా నలిగిపోతుందో, ఇది స్మూత్ గా ఉన్నట్టు మనం మనకి ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు మనం ఎలా పెడితే అలా ఉంటుందండి, అంతేగాని బుట్టలా మాత్రం విప్పదు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బెనారస్ టిష్యూ ఒకటి, తర్వాత ఏంటంటే బ్రొకేడ్ ఫీల్స్ వచ్చి కానీ అమ్మో బుట్టలా వచ్చేస్తే ఫీల్ అవడం నార్మల్ గా. ఒకప్పుడు టిష్యూస్ వేరండి, అంటే ఆర్గంజా విప్పినట్టు విప్పేసే ఒకప్పుడు, ఇప్పుడు అలా కాదు. అంటే కస్టమర్ ఏం కోరుకుంటున్నారో
వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి అక్కడ వెళ్ళి పర్చేస్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా సాఫ్ట్ గా ఉంటాయి, బాడీ హగ్గింగ్ ఉంటాయి, టిష్యూ అయినా సరే ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్ గా ఉంటది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ప్రైస్ 1300 కే నేను బెనారస్ టిష్యూ లోని ఇవన్నీ డిజైనర్ స్టైల్ ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి, బోర్డర్స్ ఉంటాయి. ఇవి మనకి 1100కి ఇస్తున్నారు. నో బార్గెనింగ్, ఓన్లీ ఫిక్స్డ్ ప్రైస్. నెక్స్ట్ ఏంటని చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వెరైటీ డోలా శారీస్. డోలాస్ అంటే మీకు నార్మల్ గా డోలాస్ లో చాలా రకాల వెరైటీస్ చూడొచ్చు మీరు. ఆల్ ఓవర్ డిజైన్స్ కానీ, బంచెస్ టైప్ లో కానీ, ఫ్లోరల్స్ కానీ, డిజిటల్ ప్రింట్స్ కానీ చాలా చూస్తున్నారు. ఇవి కంప్లీట్ గా వీవింగ్ స్టైల్లో వచ్చిన డోలాస్ అన్నమాట. జెరీ వీవింగ్ లైన్స్ వస్తాయండి, అసలు చాలా బాగుంది. అంటే మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం 100% 120 కౌంట్ అండి. మీకు ఇందులో క్వాలిటీ విషయంలో మీరు ఏ శారీ చూపించినా క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి డోకా లేదు. కాకపోతే ఎంతో అంతో ఎక్కడో చోట వీవింగ్ అనేది మిస్టేక్ ఉండదండి. మనకు ఫ్యాబ్రిక్ లో మనకి జరీ పైకి లెగ్గడమో లేకపోతే పోగుల దగ్గర పోగుపడడం ఇలా చిన్న చిన్న వేయట్ ఉంటాయి. అది కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది. ఎక్కడో ఒక్క చోట ఉన్నా సరే వీవింగ్ మిస్టేక్ వాళ్ళు ఏరి తీసి పక్కన పెట్టేస్తారు అనమాట. అలాంటి శారీస్ డిజైన్ అంతా కూడా ఒకే డిజైన్ వచ్చిందండి. అంటే ఇది వచ్చేసి మంచి చాక్లెట్ కలర్, ఇది చూసారా టొమాటో రెడ్, ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బాటిల్ గ్రీన్ కూడా ఎంత ట్రెండీగా ఉందో చూడండి, క్లాసీ షేడ్. టొమాటో రెడ్ లో ఇంకొకటి దాని మించి ఒకటి వచ్చినాయండి కలర్స్ షేడ్స్ అయితే, ఒకదాని మించి ఒకటి. మాట్లాడితే హల్దీని తలుచుకోకపోతే మనకు పని అవ్వట్లేదు. హల్దీ ఏంటి, మెహందీ. మేము హల్దీ గురించి మాట్లాడాము, మెహందీ గురించి మాట్లాడుతున్నాం. ఆనియన్ పింక్, రస్ట్ ఆరెంజ్, రస్ట్ ఆరెంజ్ అసలు ట్రెండింగ్ కలర్ అండి. మేము ఇక్కడ చూపించిన వాటికంటే కూడా ఇంకా నంబర్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మనం ఇప్పుడు ఇది థర్డ్ కంటెంట్ కదా చూపించేది, దీని కాస్ట్ ఎలాగో. దీని ప్రైస్ అయితే 1500 కి సేల్ కి ఇస్తున్నాను. ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి. మీకు ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకున్నా, ఆఫ్లైన్ లో రావాలనుకున్నా క్వాలిటీని 100% ట్రస్ట్ చేసి మరి రావచ్చు. కాకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, నో బార్గెనింగ్. ఇక్కడ నుంచి ఫిక్స్డ్ ప్రైసెస్, అది కూడా మన పాకెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఖచ్చితంగా బడ్జెట్ అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువే ఉంటాయి ఈ క్వాలిటీకి. సో నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఆ బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే చాలా సింపుల్, మనందరికి బాగా తెలిసిన పేరే మష్రూమ్ సిల్క్. ఈ మష్రూమ్ సిల్క్ లో డిఫరెంట్ కలర్స్, అంటే ఒకే టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కాకుండా కొన్ని బంచెస్ ఉన్నాయి, కొన్ని ఎలా అంటే ఆల్ ఓవర్ లా ఉన్నాయి, కొన్ని షోల్డర్ పళ్ళులా ఉన్నాయి, ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ శారీస్ ప్రైస్ ఎలా ఉండబోతోంది అనేది ముందు మేడం మాటలో తెలుసుకుని అప్పుడు డిజైన్స్ విన్నాం. మేడం కాస్ట్ ఎలా ఇవ్వబోతున్నారు? 2000 కి అయితే సేల్ కి ఇస్తానండి. మష్రూమ్ సిల్క్ 2000 అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ మేడం, అందుకే ఈ ప్రైజులకి అయితే నేను ఇస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో మన SVSS లో కూడా. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే విషయం అండి, మష్రూమ్ సిల్క్ మీరు బయట మార్కెట్ లో చూసుండొచ్చు, ఇంతకు ముందు ఇంకెక్కడైనా చూసుండొచ్చు. 2500 3000 తక్కువ ఎక్కడా కూడా సేల్ చేయరు, అది కూడా వీవింగ్ మిస్టేక్ లో. మీకు బార్గెనింగ్ ఉండదండి, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ తగ్గించి పెట్టేశారండి ప్రైసెస్. సో దాని వల్ల బార్గెనింగ్ పర్టికులర్ గా ఉండదు. అంతే ఒక్కసారి శారీ చూడండి, ఇది గోల్డ్ స్పాట్ కలర్ అని చెప్పడం కంటే పల్ప్ ఆరెంజ్ లో పల్ప్ కలరే కనిపిస్తుంది. అసలు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మష్రూమ్ సిల్క్ లో 2500 ఎబోనే సేల్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇక్కడ నుంచి మన SVSS లో కూడా ప్రతిదీ ట్యాగ్ రేటే ఉంటది మేడం, ఫిక్స్డ్ ప్రైస్ విత్ బడ్జెట్ లో. అవును, బడ్జెట్ బాగుంటుంది కాబట్టి ఫిక్స్డ్ ప్రైస్ బార్గెనింగ్ లేదా అనే బెంగ అయితే అవసరం లేదు. మీకు 2500 3000 చెప్పి అది మీరు గీకడికి 2800కి 2700కి కొనుక్కోవడం కంటే కూడా తక్కువ బడ్జెట్ లో తీసుకోవడం బెటర్ అవుతుంది కదా. ఇది ఒకసారి చూడండి, నేను ఇంకో శారీ చూపిస్తాను. అసలు శారీ చూడండి, ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మధ్యలో టిష్యూ వచ్చింది, ఇదంతా మష్రూమే. ఈ రెండిటి కలర్ ని కాంబినేషన్ చేస్తూ అసలు లత ఎంత అందంగా అందమైన కలర్ అనమాట. దీంతో పాటు కంప్లీట్ జంగిల్ థీమ్ బర్డ్స్, అసలు ఇక్కడ ఉన్న 2 రకాల బర్డ్స్ ఇంకెక్కడా ఉండవేమో. గద్ద ఉంది, పీకాక్ ఉంది, పెంగ్విన్స్ ఉన్నాయి, పెంగ్విన్ కాదండి ఏంటది, బర్డ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. దాంతో పాటు మీకు ఇన్విజిబుల్ గా ఒకసారి శారీ డీటెయిల్ గా చూపిస్తాం, దగ్గర డీటెయిల్ గా చూపిస్తాం. చూడండి, మధ్యలో ఈ టిష్యూలో కూడా ఆల్ ఓవర్ మనకి సెల్ఫ్ కలర్ ఏదైతే మష్రూమ్ సిల్క్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ తోటి సెల్ఫ్ ఎంబోజ్ అయిన డిజైన్ కనిపిస్తుంది చూసారా. అందులో మనకి లతలు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ లో కూడా. ఇదిగో చూడండి, ఇది గద్ద మీకు కనిపిస్తుందో లేదో, ఇది నెమలి. ఇవన్నీ కూడా పైన ఏదైతే డిజైన్ ఎంబోజ్ అయిందో వాటి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లో కొన్నిటిని హైలైట్ చేస్తూ తీసుకొచ్చాడు. కంప్లీట్ ఒక జంగిల్ ఎంత అందంగా ఉంటుందా అనేలాగా. మేడం నిజంగా ఒక మాట చెప్తున్నా, ఇలాంటి వీవింగ్ చేసిన వీవర్స్ కి 100% సాల్యూట్ మేడం. అంతకు మించి అసలు వీవర్స్ ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా చీరలు నేస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మనం ఫ్యాబ్రిక్ చూడండి, అసలు ఆ పడే విధానాన్ని మీకు చాలా సార్లు చెప్తా నేను.
స్టిఫ్ ఉన్న శారీస్ స్టిఫ్ ఉందనే చెప్పేస్తాం, బట్ ఎంత బాగుందో చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే బాడీ ఫ్రెండ్లీ కూడా చాలా హగ్గింగ్ గా ఉంది. వీటిలో కూడా ఇంకో కలర్ ఆప్షన్ కూడా కనిపించింది నాకు కింద. ఒకటేంటి చూడండి, మంచి మజంతా డార్క్ రెడ్. ఇదొక డిజైన్, అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయని చెప్పాం కదా, మీకు డిజైన్స్ వైజ్ చూపిస్తున్నాం. ఒకసారి ఉండండి. మంచి రెస్టారెంట్ మీద ఈ ఎంబోజైన్ వర్క్ చూడండి ఒకసారి. వెల్వెట్ ఎంబోజింగ్ అండి. నార్మల్ గా ఇది కొత్త వర్క్ అన్నమాట. మళ్ళీ ఎంబోజైన్ కూడా వెల్వెట్ ఫినిషింగ్ వచ్చింది. ఇది చూడండి ఒకసారి. మష్రూమ్ సిల్క్ విత్ టిష్యూ మిక్సింగ్ లో వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే మష్రూమ్ సిల్క్, దాని మీద టిష్యూ వస్తుంది. ఆల్ ఓవర్ లతా వచ్చింది, బార్డర్ వచ్చింది. కలర్ అయితే మెహందీ గ్రీన్. ఒకసారి చూడండి అసలు. ఇది మంచి మెరూన్ విత్ మీనాకారి బర్డ్స్ థీమ్. ఇది కూడా బా ఇది చూడండి. ఇది చూడండి, ఏదో కంపెనీ లోగోలా ఉంది కదా, బట్ లోగో కాదండి, గ్రద్ద. ఏమండి ఇది ఎంత డిఫరెంట్ గా ఉందో. అంటే పార్టీ వేర్ శారీస్ రెగ్యులర్ కాంబినేషన్ లాగా రెగ్యులర్ గా చూసేసిన విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నమాట. చాక్లెట్ ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ కదండి, చాలా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ కలర్ చూడండి ఒకసారి. ఈ కలర్ పేరు చెప్పండి మేడం, నాకైతే పేరు తెలియదు. పికాక్ బ్లూ. పికాక్ బ్లూ అంటే బ్లూ షేడ్ లోకి వచ్చేస్తుంది. ఇది బ్లూ లా కూడా లేదు చూడండి. పికాక్ బ్లూ ఏనండి. పికాక్ గ్రీన్ అనాలేమోనండి. గ్రీన్ లో ఉంటే పికాక్ గ్రీన్, బ్లూ లో ఉంటే పికాక్ బ్లూ. కానీ 100% ఒకటైతే చెప్పాలి, మోస్ట్లీ బర్డ్స్ థీమ్ ఎక్కువ కనిపించిందండి ఈ సారీ కలెక్షన్ లో. బార్డర్ చూడండి ఒకసారి. ఒకప్పుడు బిన్నీ క్రేప్ శారీస్ కి అంటే 1 ఇంచ్ బార్డర్, 1/2 ఇంచ్ బార్డర్ తో పాటు ఈ టైప్ ఆఫ్ చాలా అరుదుగా వచ్చి చాలా రేర్ గా కట్టుకునేవారు. కానీ అందరూ పెద్ద బోర్డర్స్ ఇష్టపడండి, కాకపోతే చిన్న బోర్డర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి మార్కెట్ లోకి. ఈ శారీస్ ఏమైనా సరే ఎంత క్లాస్ గా ఉన్నాయో, ఏదైనా సింగిల్ కాస్ట్ ఓన్లీ 2000 రూపీస్ అండి. 1999 కి మీకు సేల్ కి చేస్తున్నారు SVSS లో. ఒక్కసారి ఈ శారీ చూడండి, ఒక్కసారి శారీ చూడండి. డిఫరెంట్ గా వీవర్ కష్టాన్ని ఎందుకు గుర్తించాలి మనం అనుకుంటే చెప్తున్నా. ఇది ఒకసారి చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇది షోల్డర్ పళ్ళు మొత్తం అనమాట. మేడం ఈ బాక్సెస్ చూడండి ఒకసారి, శారీ డీటెయిల్ గా చూపిస్తాను. ఒక్కొక్క బాక్స్ లోను ఇది పద్మాల డిజైన్, ఇది ఏదో సంథింగ్, ఇది మనకి లక్ష్మీ ముగ్గుంట చూసారా అది. ఇది వచ్చేసి ఇది జిగ్జాగ్ ప్యాటర్న్, ఇది బాక్స్ ప్యాటర్న్. అంటే ఇన్ని బాక్స్ అంటే ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కలాగా వీవింగ్ రావాలంటే వాడు ఎంత కష్టపడితే వచ్చిందో చూడండి. ఎందుకంటే పెయింట్ అయితే వేసేయచ్చండి, ఇది పెయింట్ కాదు వీవింగ్. మొత్తం మధ్యలో ఇదంతా ఒక హైలైట్ అయితే, ఒకటి టిష్యూ డిజైనర్ బ్లాక్ అయితే, ఒకటి ప్లెయిన్ బ్లాక్, ఒక టిష్యూ డిజైనర్ బ్లాక్, ప్లెయిన్ బ్లాక్. ఇది హైలైట్. 2-3 హైలైట్ చెప్పినా మేడం. ఈ మధ్యలో అటాచ్ చేసిన లతలు ఉన్నాయి చూసారా, అసలు బ్రష్ తో కూడా ఇంత నైస్ గా వేయలేం, కానీ ఇంత నైస్ గా వీవ్ ఎలా చేస్తాండి. కాశ్మీరీ ఎంపోరియం లో మాత్రమే ఆ వీవింగ్ స్టైల్ చూసి జడుస్తాం మనం. ఇదిగోండి ఇంత చిన్న డిజైన్స్ చేయడం చాలా కష్టం వస్తాయి, కానీ ఇప్పుడు మస్టర్డ్ కూడా ఇంత సింపుల్ డిజైన్ ఎంత నీట్ గా ఉందో చూడండి సారీ. అండ్ కలర్ కూడా హగ్గింగ్ కాబట్టి ఫ్యాబ్రిక్ అసలు చూడండి ఒకసారి. ఇలా మష్రూమ్ సిల్క్ అంటేనే బాడీ హగ్గింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్, మీరు అందులో ఏం ఆలోచించక్కర్లేదు ఉంటది. అసలు డిజైన్ వైజ్ కూడా మేడం మీరు ఆశ్చర్యం ఉంచండి. అది షోల్డర్స్ అంత ఫీల్ అవుతున్నారు. ఒకసారి ఈ శారీ చూడండి. మేము శారీస్ చూపించేటప్పుడు ఏదైనా హైలైట్ చేస్తున్నామంటే ఒకసారి మీరు గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ శారీకి ఒక ప్లెయిన్ బ్లాక్, ఒక టిష్యూ బ్లాక్ ఎలా వచ్చిందో ఇందాక ఒక శారీ చూపించాం, బార్డర్ లో మనకి ప్లెయిన్ వచ్చింది. ఇది ఒకసారి చూడండి. అసలు ఎవరండి ఇలా నేసిన వాళ్ళు, ఒకసారి ఎవరి దగ్గర తీసుకెళ్ళండి మేడం. ఖచ్చితంగా అండి. ఒకసారి నేను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చిన్న వీడియో బయట తీస్తాను. ఇలా చూడండి, పైన అంతా ప్లెయిన్ వచ్చింది. అసలు ఈ లత చూడండి, అసలు ఈ డిజైన్ వీవింగ్ లో ఇలా వచ్చిందని అంటే అసలు ఎంత కష్టపడితే ఈ అవుట్లుక్ రాదండి. అసలు మనకి ఫినిషింగ్ అనేది ఇంత స్మూత్ గా, ఇంత అందంగా. ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, లత కానీ, ఈ ప్లెయిన్ కలర్ కి టిష్యూ కి మధ్యలో ఏదైతే సెపరేట్ చేస్తున్న డిజైన్ గానీ, సెంటర్ అంతా టిష్యూ ఇచ్చాడు, టిష్యూ మీద కూడా లత ఇచ్చాడు. మళ్ళీ పళ్ళు చూడండి, పళ్ళు అంతా ప్లెయిన్ మీద మళ్ళీ మనకి. మీరు ఈ చీర కట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాడు కన్ఫ్యూజ్ అవుతారు, టిష్యూ శారీయా లేదా మష్రూమ్ సిల్క్ అని. ఖచ్చితంగా డిఫరెన్స్ సిల్క్ లోనే టిష్యూ మిక్సింగ్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సారీ. సరిపోదు మేడం, బ్యూటిఫుల్ వర్డ్ సరిపోదు. ఏ వర్కర్ కైనా సరే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. ఎంత అందంగా ఉందో చీర. ఇది ఒకటే కాదు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హైలైట్ చెప్తున్నా మీకు. అది చూడండి, మష్రూమ్ సిల్క్ లో జకాడ్ ఎప్పుడైనా చూసారా? ఒకసారి శారీ చూడండి. సెల్ఫ్ జకాడ్ విత్ బంచెస్. సెల్ఫ్ జకాడ్, ఆ బంచెస్ లో కూడా చూడండి సిల్వర్ గోల్డ్. ఒకసారి గోల్డ్ సిల్వర్ కూడా ఎంత అందంగా. మెహందీ డిజైన్స్ అది కూడా ఇక్కడ వాళ్ళు కాదండి, మనకి రాజస్థాన్ మెహందీ డిజైనర్స్ చూస్తే వాళ్ళు మాత్రం ఇంత నైస్ గా వీవ్ చేయగలరు. ఇదంతా వీవ్ అండి. ఎక్కడ కూడా ఈ సింగిల్ లైన్స్ కూడా బుటీ కానీ డ్రాప్ కానీ అంతా కూడా వీవే. ఎంత బాగుందో చూసారా? సెల్ఫ్ జకాడ్ వచ్చి అసలు కలర్ కూడా ఇంకా అసలు ఈ కలర్ గురించి, రాణి కలర్ గురించి చెప్పక్కర్లేదండి. మేము ఇక్కడ చూపించాం కదా, ఈ చూపించిన శారీస్ అనేవి చాలా తక్కువ అండి. నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రెసెంట్ హల్దీ థీమ్ కి సూట్ అయ్యేలాగా. ఇది కూడా అంతే టిష్యూ మిక్సింగ్ లో ఇది ఒక డిఫరెంట్ చూడండి.
పైన డిజైన్, ఇది ప్లెయిన్, ఇదంతా లత, ఇక్కడ నుంచి ప్లెయిన్ కి దీనికి సెపరేట్ చేస్తూ టిష్యూ బాబు. కానీ ఇంకొక విషయం, ఇవి మనం మిషన్ వాష్ చేసేసుకోవచ్చు, ఎలాంటి డ్రై వాష్ అక్కర్లేదండి. హ్యాపీగా మిషన్ వాష్ కంటే కూడా షాంపూ వాష్ అయితే బెటర్. మిషన్ వాష్ అంటారా, ప్రతి చీరకి పడద్దని నేను చెప్పను, ఎందుకంటే నలుగుతుంది మిషన్ వాష్ లో. హై ఫ్యాన్సీ శారీస్ ఏదైనా సరే హ్యాండ్ వాష్, షాంపూ వాష్ అయితే బెటర్. కానీ హై ఫ్యాన్సీ శారీస్ బడ్జెట్ లో వస్తున్నాయి సరికి నార్మల్ గానే వాష్ చేసుకోవచ్చు అనుకుంటారు. రేటుని బట్టి వాష్ చేసుకోకూడదు, ఫ్యాబ్రిక్ ని బట్టి వాష్ చేసుకోవాలి. 100% ఈ శారీ మీకు అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. షాంపూ అండి, జస్ట్ ఒక క్లినిక్ లో షాంపూ ప్యాకెట్ లో జాడిచ్చి ఆరేస్తే సరిపోద్ది. అలాగని ప్రతిసారి మేడం రెగ్యులర్ గా ఇలా పట్టుకొని చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇలా జిగ్జాగ్ లైన్ పైనుంచి లైన్ హ్యాంగింగ్స్ వచ్చి దానికి కింద మళ్ళీ ఓ బంచ్, ఈ మధ్యలో అంతా ప్లెయిన్ కలర్, ఇక్కడ నుంచి టిష్యూ మిక్సింగ్. వామ్మో. కానీ మష్రూమ్ సిల్క్ అంటే నేను రెగ్యులర్ గా ఎప్పుడు చూసాను అలాంటి మోడల్స్ అనుకున్నాను మేడం. చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందండి మన SVS వీవింగ్ మిస్టేక్ లోకి. చాలా కొత్త కలెక్షన్ వచ్చింది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది, చాలా అసలు బార్గెనింగ్ లెస్ లో వచ్చింది. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని సింగిల్ శారీ కావాల్సిన ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు. ఒకవేళ మీకు బంచ్ ఆఫ్ శారీస్ కావాలి అనుకున్నా కూడా మీరు ఆన్లైన్ లో ఆల్ ఓవర్ ఇండియా వరకైనా ఇంటర్నేషనల్ వరకైనా. షిప్పింగ్ మాత్రం ఫ్రీ కాదు మేడం, మీదే. షిప్పింగ్ ఛార్జెస్ మనమే ఉంటాయండి. కాకపోతే ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా, అంటే మేడం వాళ్ళు బిజినెస్ అవడం కోసం మీరు చెప్తున్నారంటారేమో, నేను పర్సనల్ గా చేసిన పని. ఇలాంటి చోట ఒకవేళ శారీస్ నచ్చితే ఒక చీర పొరపాటును కూడా తీసుకోకూడదు. ఒక 2-3 శారీస్ అన్నా తీసుకుంటే మనకి ట్రావెల్ ఛార్జెస్ కలిసి వస్తాయి. ఈ శారీస్ ఆ ప్రైస్ మామూలుగా రావు కదండి. వీవింగ్ మిస్టేక్స్ కూడా మీరు భయపడేంత ఏమీ ఉండవండి. చిన్నగా పోగు రావడం, ఇలా పోగులేవడం కూడా ఇది కూడా వీవింగ్ మిస్టేక్ లాగానే పక్కన పెట్టేస్తారు. అందుకని మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ బడ్జెట్ లో వస్తాయి. మరి కన్క్లూజన్ మీరు ఇచ్చేస్తే మనం జాయిగా సర్దేసుకుందాం. ఇప్పటి నుంచి మీకోసం మంచి మంచి బడ్జెట్ లో వీవింగ్ మిస్టేక్ శారీస్ తో అయితే వస్తూ ఉంటాము. రెగ్యులర్ గా అయితే మన SVS పేజ్ ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. విత్ ప్రైజెస్ తో కూడా మెన్షన్ చేస్తాను మేడం. మన పేజ్ అందరూ ఫాలో అవ్వండి. వీడియో కాల్ ఆప్షన్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుందండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వీడియో కాల్ చేయండి. ఫిక్స్డ్ ప్రైస్ కాబట్టి ఒకవేళ నేను స్టోర్ లో లేకపోయినా మా స్టాఫ్ కూడా మీకు అవైలబుల్ గా ఉండి అన్ని చూపిస్తారు. పీస్ టు పీస్ ఓపెన్ చేసి చూడండి మేడం, ప్రతిదీ కూడా. ఎందుకంటే వీవింగ్ మిస్టేక్ ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసుకునే పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నదా పెద్దదా ఏ మిస్టేక్ వచ్చినా మనకు తెలియాలి. ఇందులో మనకి చాలా సార్లు ఫ్రెష్ మిక్స్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏమో బై లక్కీ హ్యాండ్ అసలు ఏ వీవింగ్ మిస్టేక్ కూడా లేకుండా కూడా శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంటెంట్ చూపించిన వెంటనే ఇంత లో కాస్ట్ కాబట్టి తొందరగా అయిపోతుంది. సో మీరు ఎంత తొందరగా గ్రాప్ చేసుకుని మేము అంత సరికొత్త వెరైటీస్ ఇంకాస్త బడ్జెట్ లో తీసుకొస్తాం. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ లోపు మీరు ఏం చేయాలంటే SVS పేజ్ ని, రాజమండ్రి పేజ్ ని, ఆచితల్ గడప యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.